సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గంలోని రామ్ గోపాల్పేటలో త్రికాల మనోజ్ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు జరిగాయి। ఈ కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి కోట నీలిమ హాజరయ్యారు। విజయోత్సవాల సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు। ప్రజాపాలన ప్రజలందరికీ చేరువ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని కోట నీలిమ పేర్కొన్నారు। గత ప్రభుత్వం 10 ఏళ్లు పాలించినప్పటికీ ఏడాదిలో కాంగ్రెస్ అందించిన పాలన సాధించలేకపోయిందని నీలిమ దుయ్యబట్టారు। కాంగ్రెస్ కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాలకు తెరలేపుతున్నాయని ఆమె విమర్శించారు। ప్రజా ప్రభుత్వ ఉత్సవం కంటిన్యూ చేస్తున్నాం, ఎన్నో రోజులుగా చేస్తున్నాం। ఇవాళ స్పెషల్ ఎందుకంటే ఒక మంచి కేక్ అందరూ ప్రజలతో కలిసి ఇవాళ కట్ చేయడం జరిగింది రామ్ గోపాల్పేట్ డివిజన్ లో। ఇలాగే పొద్దున మీరందరూ చూశారు, మన సనత్ నగర్ డివిజన్ లో కూడా ఈ ఉత్సవాలు జరిగినాయి। ఈ రోజున ప్రత్యేకం ఏంటంటే హృదయంలో ఆ భావం లేకపోతే ఎంత సెలబ్రేషన్స్ చేసుకున్నా వ్యర్థం। కానీ మీరు చూస్తుంది ఇక్కడ ఈ మొత్తం గ్రౌండ్ లో ఇంత లేట్ అయినా సరే ఎంతో మంది ప్రజలు వచ్చి ఉన్నారు, ఎంతో మంది వందలాది మంది ఎంతసేపటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి। బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ నేర్చుకోవాల్సింది ఏంటంటే కొత్తగా మీరు ఏదో PR చేసుకుని ఏదో రీల్స్ పెట్టి ఇన్స్టాగ్రామ్ లో ప్రభుత్వాలు నడపడం కాదు, दिल जीतना है लोगों का, दिल जीतना है वो वी हैव डन। క్రితం సంవత్సరంలో ప్రజల అభిమానం మేము తెచ్చుకున్నాం। అలాగే ప్రజల కోసం సేవ చేయాలి, ఏ భావంతో సేవ చేయాలో అది మాకు రేవంత్ అన్న నేర్పారు। కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ పార్టీ, ఖర్గే గారి పార్టీ, రాహుల్ గాంధీ గారి పార్టీ, ప్రియాంక గాంధీ గారి పార్టీ వాళ్ళ త్యాగ భావం, వాళ్ళ ద వే దే కేర్ ఫర్ ద పూర్ దాని నుంచి మేము నేర్చుకుని సనత్ నగర్ నియోజకవర్గంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి నగర్ కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గం జై జై తెలంగాణ, జై జై రేవంత్ అన్న, 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 జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై నీలిమక్క।